ఇప్పుడేమో రాత్రి 12 అయ్యింది. అందరూ నిద్రపోతున్నారు. కానీ నీ మనసు మాత్రం మౌనంగా ఏడుస్తుంది కదా. ఫోన్ స్క్రీన్ వెలుతురు మాత్రమే ఉంది. గదిలో నిశ్శబ్దం. కానీ నీ హృదయం లోపల తుఫాను. ఆ వ్యక్తి గుర్తొస్తున్నాడా? వాళ్ళు చెప్పిన మాటలు మళ్ళీ వినిపిస్తున్నాయా? విను. ఈ సమయానికే దేవుడు నీ పక్కనే ఉన్నాడు. నువ్వు మాట్లాడకపోయినా ఆయన నీ మనసు వింటున్నాడు. బైబిల్ చెప్తుంది, నీ భారం యెహోవా మీద వేయుము, ఆయన నిన్ను పోషించును అని. కీర్తనలు 55:22 వచనాల్లో ఈ మాట ఉంది. ఇప్పుడే పెద్ద ప్రార్థన అవసరం లేదు, కానీ ఒక మాట చాలు, దేవుడా నాకు నువ్వు కావాలి అని. నీ హృదయం విరిగిపోయిందేమో, కానీ దేవుడు దాన్ని మళ్ళీ జోడించగలడు. ఈ రాత్రి నిశ్శబ్దం నీ అంతం కాదు. ఉదయం వస్తుంది, ఆశ కూడా వస్తుంది. ఇప్పుడు కళ్ళు మూసుకొని దేవుడు నీతోనే ఉన్నాడు. ప్రశాంతంగా పడుకో.